హాయ్ వెల్కమ్ టు క్రంచ్ మీడియా తెలుగు. ఇండియా రాబోయే 6 ఏళ్లలో అత్యంత సంపన్న దేశం కాబోతోందా అని ప్రపంచ దేశాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం 5.9 మిలియన్ టన్స్ అంటే దాదాపు 60 లక్షల టన్నుల లిథియం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దొరికిందని ఫిబ్రవరి 9న ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. లిథియంకి అంత సీన్ ఉందా, అదేమన్నా బంగారమా అంటే ఇప్పటి కాలంలో లిథియం గోల్డ్ కన్నా వాల్యుబుల్ అనే చెప్పాలి. మరి ఈ లిథియంని వైట్ గోల్డ్ అని పిలుస్తారు, ఎందుకంటే దీని విలువ ప్రతిరోజు బాగా పెరుగుతోంది. ఇందుకు కారణాలున్నాయి. లిథియంను ముఖ్యంగా మన సెల్ ఫోన్ బ్యాటరీ తయారీలో, ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లలో అవసరమయ్యే బ్యాటరీల్లో వాడతారు. ముఖ్యంగా ఈ లిథియం చిలీలోను, ఆస్ట్రేలియాలోనూ మాత్రమే ఎక్కువగా లభించేది. ఇప్పుడు మన ఇండియాలో పెద్ద మొత్తంలో లిథియం గనులు ఉన్నాయనే విషయం తెలియడం వల్ల మనం ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆయిల్ నిక్షేపాల వల్ల అరేబియన్ కంట్రీస్ ఎంతగా డెవలప్ అయ్యాయో మనకు తెలుసు. ఈ సహజ నిక్షేపమైన లిథియం వల్ల మనం కూడా ధనిక దేశంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే జియాలజిస్టులు మాత్రం అప్పుడే ఎలాంటి అంచనాలు వేయలేమని, ఈ గని నుంచి లిథియంను వెలికి తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుందని, అసలు ఈ గనులలో లిథియం క్వాలిటీ ఎలా ఉందో చూడాలని అంటున్నారు. ప్రాసెస్ చేయడానికి కూడా ఖర్చు బాగానే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. 1600 టన్నుల లిథియం ఇలాగే 2021లో కర్ణాటకలో బయటపడినా ఆ తర్వాత దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేదు. For more updates and topics, please subscribe and keep watching Crunch Media Telugu.